బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టును మంత్రుల బృందం సందర్శించనుంది. కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ వచ్చే వర్షాకాలంలోగా చేయడం ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలో నలుగురు మంత్రులతో కూడిన బృందం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ బృందంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్తో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నారు. అధికారులతో కలిసి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలను వారు పరిశీలిస్తారు. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఉదయం 10:30కు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మంత్రుల బృందం మేడిగడ్డకు చేరుకుంటుంది. ప్రాజెక్టును పరిశీలించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చేస్తారు. పిల్లర్లు కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నష్టంపై సమీక్ష చేస్తారు. తిరిగి 4:30కు హైదరాబాద్కు చేరుకుంటారు. కాళేశ్వరం ప్రాజెక్టును మంత్రుల బృందం సందర్శించనుంది. కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ వచ్చే వర్షాకాలంలోగా చేయడం ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలో నలుగురు మంత్రులతో కూడిన బృందం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇవాళ మంత్రుల బృందం మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించనున్నారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఈరోజు మంత్రుల బృందం 10:30కు బయలుదేరి మేడిగడ్డ చేరుకుంటుంది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్లను కూడా పరిశీలించనున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను రేవంత్ సర్కార్ అనుకున్నట్టుగా బట్టబయలు చేయగలుగుతుందా? ఏ విధంగా ఉండబోతుంది పరిస్థితి? ఖచ్చితంగా రాధిక, మీరు అన్నట్టుగా మేడిగడ్డ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తూనే ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కూడా జరిగినటువంటి ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో దాని మీద ఖచ్చితంగా మేము అధికారంలోకి రాగానే న్యాయ విచారణకు ఆదేశిస్తామని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన వెంటనే నిండు అసెంబ్లీలో కూడా అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సమక్షంలోనే ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించి ఖచ్చితంగా న్యాయ విచారణ చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. సో ఖచ్చితంగా న్యాయ విచారణకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. మరి కాసేపట్లో మనం ప్రస్తుతం బేగంపేట విమానాశ్రయంలో ఉన్నాము. ఇక్కడికి మంత్రులు రాబోతున్నారు. ఇక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బేగంపేట మన నుంచి మేడిగడ్డకు, అదేవిధంగా సుందిల్లా ప్రాజెక్టుని, 2 ప్రాజెక్టులు కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి పరిశీలిస్తారు. ఇప్పటికే ఆ రిపోర్ట్ అంతటి కూడా వాళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు కొద్దిసేపట్లో అటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు, అదేవిధంగా మనకి అందుతున్న సమాచారం ప్రకారము ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా 6 ఇక్కడికి మరి కాసేపులో రాబోతున్నారు. ఇక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మేడిగడ్డకి వెళ్తారు. మొదటగా మేడిగడ్డ బ్యారేజ్ని పరిశీలించిన తర్వాత ఆ తర్వాత సుందిల్లా ప్రాజెక్టును కూడా పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. సో అదంతా రిపోర్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళతో కొంతమంది అధికారులు కూడా ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నారు. ఇప్పటికే ఆ సమాచారం అంతా కూడా సేకరించారు. మరోసారి పరిశీలించిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళు నేరుగా ఇక్కడ బేగంపేట విమానాశ్రయం కోసం ఇక్కడ నుంచి వెళ్తారు. సో ఖచ్చితంగా మరి కొన్ని రోజుల్లోనే ఖచ్చితంగా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి, ఎందుకంటే ప్రభుత్వ ఖజానా నుంచి ప్రతి రూపాయి కూడా ఖర్చు చేసిన రూపాయి అన్నింటిని కూడా అంటే వృధాగా అది ఖర్చు అయిపోయిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే లక్షల కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు కాబట్టి సో అది ఇప్పటికే ఆ ప్రాజెక్టు వల్ల పెద్దగా ఆయా చుట్టుపక్కలకు సంబంధించిన గ్రామాలకి అదేవిధంగా జిల్లాలకి ఎక్కడ కూడా ఉపయోగకరంగా లేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తూనే వస్తుంది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా
మొదటి నుంచి కూడా చెప్తున్నారు. అది ఎక్కడైతే కట్టాలనుకున్నారో అది అక్కడ పూర్తిగా విరుద్ధంగా ఆ బ్యారేజ్ నిర్మించారని చెప్పేసి కూడా మొత్తం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లోనే నడిచింది. అధికారులు చెప్పినా కూడా వినలేదని చెప్పేసి కూడా ఒక వాదన తినిపిస్తుంది. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు మనం చూసుకున్నట్టు మాత్రం కొంత ప్రాధాన్యత సంతరించుకొని చెప్పవచ్చు. ఎందుకంటే మంత్రులు ఒకేసారి వాళ్ళ 5గురు మంత్రులు ఇక్కడ నుంచి వెళ్ళి పరిశీలిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా మరికొన్ని రోజుల్లోనే న్యాయ విచారణకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్టు కూడా మనం చెప్పవచ్చు. రాధిక రైట్, సైదులు మెయిన్ గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఏ అంశాలు ఉండబోతున్నాయనుకోవచ్చు? ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు చూసుకున్నట్టయితే మొదటి నుంచి కూడా అది గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తుమ్మిడిహట్టిని అప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రాజెక్టు నిర్మిస్తున్న నేపథ్యంలో తుమ్మిడిహట్టిని కాదని చెప్పేసి కూడా కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో అది కాళేశ్వరం ప్రాజెక్టు అప్పటి నుంచి కాళేశ్వరం తుమ్మిడిహట్టిని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్మించట్లేదు అని చెప్పి తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. కాబట్టి సో అదంతా కూడా ఎందుకు తుమ్మిడిహట్టి నిర్మించడం వల్ల ఆయకట్టకు సంబంధించిన ఏ జిల్లాలకు మనము సాగునీరు అందించవచ్చు. అదేవిధంగా ఇప్పుడు కట్టినటువంటి అంటే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో దాన్ని కట్టడం వల్ల ఎంతవరకు ఆయకట్టకు సాగునీరు ఇవ్వచ్చు అనేది, అదేవిధంగా కట్టిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అందుతున్న జలాలు ఏదైతే ఉన్నాయో నీటి జలాలు అసలు అందుతున్నాయా లేదా గోదావరి జలాలు సో అనేది కూడా మనం చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టుల వల్ల లక్షల ఎకరాలకు మనం సాగునీరు అందిస్తున్నాం అని చెప్పేసి కేసీఆర్ చెప్తున్న నేపథ్యంలో ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించడం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అసలు ఇది అది వాళ్ళు మీరు అన్నట్టుగా ఒక ప్రాజెక్టుకు సంబంధించిన విషయం ఏదైతే ఉందో అదంతా కూడా వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఖచ్చితంగా చేసి అది జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరించి ఖచ్చితంగా, ఎందుకంటే చాలా వరకు దానికి అత్యధికంగా ఖర్చు చేశారు కాబట్టి లక్షల కోట్లు ఖర్చు చేసి ఆ ప్రాజెక్టు నిర్మించిన నేపథ్యంలో సో ఆ జరిగిన అన్యాయం ఏదైతే ఉందో అంటే అటు ఒకవైపు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తుంది. కానీ కట్టిన ప్రాజెక్టు వెంటనే 6 నెలలకే అది కుంగిపోయింది, దానివల్ల ప్రమాదం ఉన్నదని చెప్పేసి కూడా మనం చూసాము. సో ఇప్పుడు అది ఒక మొత్తం కూడా జరిగినటువంటి ఆ ప్రాజెక్ట్ డిజైన్ అంతటిని కూడా పవర్ ప్రజెంటేషన్ చేస్తారు. దాని తర్వాత ఒక సీనియర్ న్యాయమూర్తితో విచారణ కూడా కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీలో కూడా చెప్పారు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా న్యాయ విచారణకు ఆదేశిస్తున్నామన్నారు నేపథ్యంలో కూడా ఇప్పుడు ఒకేసారి ఒక 5గురు మంత్రులు వెళ్ళి అక్కడ పరిశీలిస్తున్న నేపథ్యంలో చాలా కీలకంగా మారిందని చెప్పవచ్చు. సో మరికొన్ని రోజుల్లోనే అది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన తర్వాత న్యాయ విచారణకి ఆదేశిస్తారు. సో మరికొసేపట్లో బేగంపేట విమానాశ్రయానికి మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు రాబోతున్నారు. ఇక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మేడిగడ్డ అదేవిధంగా సుందిల్ల ప్రాజెక్టు వెళ్ళి పరిశీలించి సాయంత్రం మళ్ళా 4:45 బేగంపేట విమానాశ్రయానికి మంత్రులు చేరుకుంటారు. రాధిక, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సైదులు.